మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం చాలా తెలివిగా వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. నిన్న ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, మనం భారతదేశంలో ఉన్నాం, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశానికి సరిపడే నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ యుద్ధం ముదిరి మూడో ప్రపంచ యుద్ధం వైపు మళ్ళినా, లేదంటే అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం భారతదేశం పైన పరోక్షంగా తీవ్రమైన ప్రభావం చూపించిన భారతదేశంలో ఉండే పౌరులు ఎలా మెలగాలి, ఒక పౌరుడిగా మనం ఎలా బిహేవ్ చేయాలి, ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ డాక్టర్ రమేష్ కనగంటి. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మొత్తం వదిలేద్దాం. ఇరాన్ కొట్టుకుంటుంది, అమెరికా వారైతే చేయి దాటిపోయింది. మన ఇండియా ఎటువైపు ఉంది? రేపు పొద్దున వరల్డ్ వార్ వైపు టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. భారత్ స్టాండ్ ఏంటి? భారత్ ఎటువైపు ఉంటుంది? తిరుమల రెడ్డి సార్, ఇట్స్ యూ టీవీ ఛానల్ ద్వారా చాలా మంచి ప్రశ్న వేశారు సూటిగా. అసలు భారత్ అంటే ఏంటో ఒక నిర్వచనం చెప్పి, ఆ నిర్వచనంలోనే అర్థం పరమార్థం రెండు ఉన్నాయి. ఆ నిర్వచనం చెప్పనా సార్? BHARAT భారత్ అంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. తెలుగులో చెప్తే సామరస్యంగా శాంతియుతంగా ఉంటానే, అవసరమైన చోట అడాషియస్ అంటే అవసరమైన చోట ధైర్యంగా ముందుకెళ్తానే, చాలా బలంగా ముందుకెళ్తానే భారతదేశం యొక్క ప్రతిభని, టాలెంట్ని, టెక్నాలజీ సాంకేతికత్వాన్ని, టూరిజం పర్యావరణము లేదా ఈ ఆహ్లాదకరమైన ఈ టూరిస్ట్ ప్లేసెస్ని పెంపొందిస్తానే, ట్రేడ్ వర్తక వాణిజ్య వ్యాపారాలను పెంపొందిస్తానే, ఉగ్రవాదాన్ని అధఃపాతాళానికి తొక్కటమే భారత్ బై 2047. వాహ్, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ భారత్ సార్. BHARAT భారత్ అంటే బిల్డ్ అంటే నిర్మించు. అవును. ఏ హార్మోనియస్ అంటే సఖ్యంగా అందరితో కలిసి ఉండే భారతే కావాలి, శాంతియుతంగా ఉండే భారతే కావాలి. బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్, అవసరమైన చోట సాహసోపేతంగా ధైర్యంగా తలెత్తుకొని రొమ్ము చీల్చుకొని అవసరం అయితే యుద్ధానికి రెడీ అనే భారత్ కూడా ప్రజలకి ప్రపంచానికి చెప్పాలి. మనం మమ్మల్ని మెత్తగా ఉన్నాము, శాంతియుతంగా ఉన్నామని మా మీద మీరు లేనిపోని విధంగా ఏమాత్రం మీరు అతి చేసిన అధపాతాళానికి తొక్కేయటానికి భారత్ కూడా ఎటువంటి సంశయం లేదు. 2026 భారత్ ఈజ్ ప్రోయాక్టివ్ భారత్ అండ్ వెరీ ప్రెడిటరీ ఇన్ నేచర్. ప్రెడిటరీ అంటే తెలుసా సార్? 3 రకాల ఫారెన్ పాలసీలు ఉంటాయి. ఒకటి రియాక్టివ్ ఫారెన్ పాలసీ, ప్రోయాక్టివ్ ఫారెన్ పాలసీ, ప్రెడిటరీ ఫారెన్ పాలసీ. రియాక్టివ్ ఫారెన్ పాలసీ అంటే ఏంటంటే, మనకి జరిగిన దానికి మనం తిరిగి ప్రతిస్పందనగా మీరు నన్ను ఒక దెబ్బ కొట్టారు, నేను మీతో ప్రతిస్పందనగా ఏం చేశాననేది రియాక్టివ్ ఫారెన్ పాలసీ. రెండోది ప్రోయాక్టివ్ ఫారెన్ పాలసీ. మీరు నన్ను దెబ్బ కొడుతున్నారని తెలిసి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటా, దాన్ని ప్రోయాక్టివ్ ఫారెన్ పాలసీ అంటారు. మూడోది ప్రిడటరీ, PREDATORY. ప్రిడటరీ ఫారెన్ పాలసీ ఏంటంటే తెలుసా? మీ చెయ్యి అక్కడ లేసే లోపలే నేను మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టి వెనక్కి వచ్చేస్తాను నేను. అంటే శత్రువు ఎక్కడున్నాడో నా యొక్క హ్యూమన్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, విజువల్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్సు, టెక్నికల్ ఇంటెలిజెన్సు, ఈ 5 ఇంటెలిజెన్సులతో హోంవర్క్ చేసి, నెట్వర్క్ పెంచుకొని, బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసి, ఫోర్గ్రౌండ్ కరెక్ట్గా పెట్టుకొని కొడితే ఎలా ఉండాలి అంటే, నేను మీ ఇంటికి వచ్చి నిన్ను కొట్టినట్టు కూడా నీకు తెలియకుండా జరుగుద్ది. దాన్ని ప్రెడిటరీ అంటారు. అంటే శత్రువుని వెతికి కన్నంలో దాక్కున్న ఒక పాముని ఎత్తికి ఎట్లయితే మనం చంపుతామో, అది నాగుపామును తాజ్పామును తెలిసినప్పుడు ఆ ఫారెన్ పాలసీని ప్రిడటరీ అంటారు. PREDATORY. ఇప్పుడు భారత్ది ఆ ప్రిడటరీ ఫారెన్ పాలసీ స్టేజ్లో ఉన్నాం మనం. భారత్ అంటే అది అంటే సఖ్యంగా సామరస్యంగా బట్ అవసరమైతే ధైర్యంగా సాహసంగా ఉంటానే, ఇండియా యొక్క టాలెంట్ని, ఇండియా యొక్క ట్రేడ్ని, ఇండియా యొక్క టూరిజాన్ని, ఇండియా యొక్క టెక్నాలజీని డెవలప్ చేసుకుంటా, టెర్రరిజం అనే ఉందే, టెర్రరిజం ఉగ్రవాదాన్ని తొక్కితే అధపాతాళానికి వెళ్ళే విధంగా తొక్కటమే భారత్ 2047 మన విజన్. ఆ విజన్లో భాగంగానే ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పనిచేస్తున్నారు.
15,000 కిలోమీటర్లు భారతదేశానికి భూ సరిహద్దు ఉంది తిరుమల రెడ్డి గారు. ఓకే, అవును, ద లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ వి షేర్ విత్ బంగ్లాదేశ్ 4,000 కిలోమీటర్లు. ఓకే, 3,488 కిలోమీటర్లు చైనాతో ల్యాండ్ బార్డర్ ఉంది. 3,323 కిలోమీటర్లు పాకిస్తాన్తో ల్యాండ్ బార్డర్ ఉంది. నేపాల్తో, భూటాన్తో, మియన్మార్తో, ఆఫ్ఘనిస్తాన్తో 106 నుంచి 108 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ ఉంది. ఇవన్నీ కలిపితే 15,000 కిలోమీటర్లు భారతదేశానికి భూ సరిహద్దు ఉంది. ఈ భూ సరిహద్దుని కాపాడుకుంటా 11,098 కిలోమీటర్ల సువిశాల కోస్తా తీర ప్రాంతం, కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి. 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి భారతదేశానికి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ నెక్లెస్ని కాపాడుకుంటా ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే జెండా, ఒకటే ఎజెండా అనే ఒక మంచి దృఢమైన ఉక్కు సంకల్పంతో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి ముఖ్యంగా దేశభక్తి అంటే క్రికెట్ మ్యాచ్లో అప్పుడే చూపించడం కాదు. దేశభక్తి లేకపోతే హీరోయిజం అంటే ఓన్లీ ఆపరేషన్ దురంధర్ లాంటివే చూపించడం కాదు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ లేకపోతే ఆపరేషన్ ఊరి ఇయే కాదు. దేశభక్తి ఎప్పుడు బయటపడాలంటే మనం చేసే ప్రతి పనిలో ఒక్కసారి నా తల్లికి, నా మాతృభూమికి నేను చేయబోయే పని మూలాన వాళ్ళు తల దించుకుంటున్నారా, తల ఎత్తుకొని నిలబడుతున్నారా అనే ఒక్క ఆత్మ సద్విమర్శ, ఇదొక్కటి చేస్తే అదే దేశభక్తికి తొలి మెట్టు. ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం ముదురుతోంది. సింపుల్ సార్. మనం ఏం చేయాలి? ఇండియా ఏం చేయాలి? సార్ ప్రతి మనిషిని మోదీ ఎలా ఉంటారు? ఫస్ట్ మోదీ గారి ద్వారా, మా గురువు గారు అజిత్ దోవల్ గారి ద్వారా, నేను ఐ హ్యావ్ వర్క్డ్ విత్ అజిత్ దోవల్ సార్, యాజ్ హిస్ రీసెర్చ్ అసోసియేట్ ఆన్ సెక్యూరిటీ మ్యాటర్స్. When he was in Vivekananda International Foundation, when he was the director, I was his research associate on security matters, that too counter-terrorism matters. నేను వాళ్ళని అర్థం చేసుకున్నది, వాళ్ళ డిఎన్ఏని లేకపోతే వాళ్ళని డీకోడిఫై చేసినప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే మనల్ని సైనికుల్లాగా మీరు దుస్తులు వేసుకొని గన్ పట్టుకొని బోర్డర్కి వెళ్ళి మీరు ఫైట్ చేయక్కర్లా, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండి అశాంతి లేదా రూమర్ మాంగరింగ్ లేదా ఆడంబరాలకు పోయి ఎక్కువ ఖర్చు పెడతాం, ఎక్కువ వేస్ట్ చేయటం. ఇది రీసోర్సెస్ అంటే వనరులు అంటే ఆర్థిక వనరులు కావచ్చు, రాజకీయ వనరులు కావచ్చు, సాంస్కృతిక వనరులు కావచ్చు, సాంకేతిక వనరులు కావచ్చు, వనరులు ఏవైనా కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు కావచ్చు. ఎంతవరకు ఖర్చు పెట్టాలో, ఎంతవరకు వాడాలో, ఎంతవరకు అంతవరకే ఉండి ఆ మధ్య మార్గం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా. దేశానికి సంబంధించిన డిపెండెన్సీ దేని మీద ఉంది? ఆయిల్ మనం డిపెండెన్సీ ఉంది. ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఎల్పిజి, ఎల్ఎన్జి వీటిని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. పరిస్థితి కాబట్టి ఆ దిగుమతి మీద ఎక్కువ గనక మనము ఆధారపడకుండా తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనం బలవంతులు అవుతాం. 1000 మందిని పిలిచి చేయాల్సిన పెళ్లిని 100 మందితో ముగించండి చాలు. మీ దేశభక్తి అక్కడ చూపించండి. ఇప్పుడు అవసరం అది. తర్వాత అనవసరంగా షికారులు, అనవసరంగా ఆడంబరాలు, కారు, పెట్రోలు, డీజిల్ వీటిని అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని చేస్తే మంచిదా కదా, ఒక 1 మంత్ పాటు స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, ఇదే దేశభక్తి. యూ డోంట్ నీడ్ టు డూ మోర్ దాన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్. వన్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్: వై ఆమ్ ఐ గోయింగ్, వేర్ ఆమ్ ఐ గోయింగ్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ రైట్ నౌ? ఇది అవసరమా? నేను ఈ సమయాన్ని, సందర్భాన్ని బట్టి యాక్ట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సమయం, సందర్భం ఏంటంటే పొదుపు, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం గుర్తులో పెట్టుకుంటే అదే మన అమ్మ భరతమాతకి మనం ఇచ్చే ఒక గొప్ప, యుద్ధ సమయంలో మనం ఇచ్చే గొప్ప కానుక ఏంటంటే నో రూమర్స్, నో కమ్యూనల్ ఇష్యూస్, నో కాస్ట్ ఇష్యూస్, నో రీజనల్ ఇష్యూస్, నో రిలీజియస్ ఇష్యూస్, ఓన్లీ వన్ థింగ్: భారత్, ఇండియా, హ్యూమనిజం, నేషనలిజం, పేట్రియాటిజం, అన్నిటికీ మించి హ్యూమనిజం ఖచ్చితంగా అవసరం. సోషలిజం కాదు, కమ్యూనిజం కాదు, క్యాపిటలిజం కాదు, చెప్తుంది కూడా అదే కదా సార్. ఎన్ని ఇజాలు పక్కనేయండి. ఎన్ని ఇజాలకి ఈ అన్ని ఇజాలు మనకి ఏం చెబుతున్నాయి? మానవతావాదం కోసం పనిచేస్తున్నామని చెబుతున్నాయి కదా. అసలు హ్యూమనిజాన్నే మీరు టార్గెట్గా పెట్టుకుంటే ఎందుకు మనకు అసలు అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, చైనైజేషన్, డిజిటలైజేషన్, అమెరికనైజేషన్ అంటున్నారు. మరి వెర్ ఈజ్ హ్యూమనైజేషన్? హ్యూమనైజేషన్, మానవత్వము, మానవతావాదం అనేదాన్ని భారత్ యుద్ధ సమయంలో అద్భుతంగా చూపించింది. కోవిడ్ సమయంలో చూపించాం మనము వ్యాక్సిన్స్ని వేరే దేశాలకు మనమే ప్రమోట్ చేసాం.
మనం క్రియేట్ చేసి, అరే భారత్లో చచ్చిపోతారు చిన్న నల్ల పురుగుల్లాగా బాడీ మసైపోతారు కోవిడ్ దెబ్బకి ఎవరు ఉండలేరని బాగా బలిసిన దేశాలు చెప్పినాయి మనకి. కానీ మనం వాళ్ళని మనం కాపాడాం. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే, భారత్ విశ్వ గురువుగా నెంబర్ 1గా ఎదగాలి అంటే మనము లీడర్షిప్ అనేది చవటంతో పాటు చేసి చూపించినప్పుడు, వాక్ ద టాక్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వేం చెప్తున్నావో అది చేసి చూపించావు అనుకో, ఎదుటోడికి నీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. వాక్ ద టాక్, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అప్పుడు ఆటోమేటిక్గా మన మీద ఆత్మవిశ్వాసం వాళ్ళకి ఎదురుపడి కాన్ఫిడెన్స్ పడిపోద్ది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ సింపుల్ సార్. బేసిక్స్, క్రమశిక్షణ, కొంత ముందు చూపు, సామరస్యము, బట్ సాహసము, ఈ మేళవింపుతో మన ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టర్, మన కంట్రీ కోసం మనం నిలబడాలి. ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టర్, మన కంట్రీ కోసం ఒక ప్లాను, ఒక ప్రిపరేషను, ఒక పర్స్పిరేషను, ఒక ఇన్స్పిరేషన్తో వెళ్ళాలి. నాలెడ్జ్ ఉండాలా, ప్రపంచంలో ఏం జరుగుతుందో దాని మీద నాలెడ్జ్ ఉండాలా, తెలుసుకోవాలి. నేను బీటెక్ స్టూడెంట్ని నాకెందుకు యుద్ధం గురించి అనుకోకూడదు, లేకపోతే నేను బీకామ్ స్టూడెంట్ని నాకెందుకు నా యుద్ధం గురించి అనుకోకూడదు, నేను పల్లెటూరులో ఉంటున్నాను నాకెందుకు యుద్ధం గురించి అనుకోకూడదు. కొద్దో గొప్ప మనము మన సొసైటీ గురించి, మన ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, భారతదేశం ఏంటి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మనం ఎక్కడున్నాము అనే కామన్ సెన్సికల్ నాలెడ్జ్తో పాటు, నాలెడ్జ్ స్కిల్తో పాటు స్కిల్ కూడా ఉండాలి, నైపుణ్యత, కరెక్ట్ యాటిట్యూడ్. ఇది ఇవన్నీ మేళవించి ట్రీట్ ఎవ్రీ సెట్ బ్యాక్ యాజ్ ఎ సెటప్ ఫర్ ఎ గ్రేటర్ కమ్బ్యాక్ అంటారు. ట్రీట్ ఎవ్రీ సెట్ బ్యాక్, తగిలిన ప్రతి దెబ్బని, మన మీద పడిన ప్రతి రాయని ఒక మెట్టులాగా నిర్మించుకొని భారతదేశం 2047 కల్లా నెంబర్ 1 అవ్వాలి అంటే క్రమశిక్షణతో పాటు హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటు ఆంటర్ప్రినర్షిప్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఇలా మనతో మనం మాట్లాడుకోవాలి. తర్వాత ఈ బేసిక్స్ కరెక్ట్గా చేసుకొని ముందరకెళ్తే 100% మనల్ని ఆపే శక్తి లేదు. ఎందుకంటే టాలెంట్ మన దగ్గర ఉంది, టాలెంట్తో పాటు మంచి నాలెడ్జ్ ఉంది. అన్నిటికన్నా మించి మనకు ఉన్న గొప్పటి ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ, మన ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, లేకపోతే ఖురాన్ కానీ, లేకపోతే బైబిల్ కానీ, లేకపోతే గీత కానీ, భగవద్గీత కానీ ఏం చెప్తున్నాయి అంటే ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండాలి, అవును, ఇంటలెక్చువల్ ఫిట్నెస్ ఉండాలని చెప్తున్నాయి, అవును, ఎమోషనల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్ ఉండాలని చెప్తున్నాయి. ఎన్ని ఉంటే ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా వచ్చిందని చెప్తున్నాయి. సో ఈ 5 పంచభూతాలు మనం కనుక సాధన చేస్తే, ఫిజికల్ ఫిట్నెస్ అంటే దృఢంగా చక్కగా ఉంటాము, ఉన్నంతలోనే మంచిగా ఈ లేనిపోని వ్యర్థాలకి, ఈ లేనిపోని బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్లకుండా ఉంటాము. రెండోది ఇంటలెక్చువల్గా సౌండ్, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవటము. మీరు ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు చేయక్కర్లా, పిహెచ్డీలు చేయక్కర్లా, జరుగుతుందో తెలుసుకో, పేపర్ నాలెడ్జ్ చూడు, చదువుకో, నేర్చుకో, ఏం జరుగుతుంది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఒక ఇది. అంటే ప్రతి గ్రామంలోనూ గ్రామ పంచాయతీ ఒక థింక్ ట్యాంక్ అనమాట. ఎవ్రీ విలేజ్, ఎవ్రీ పంచాయత్ ఈజ్ ఎ థింక్ ట్యాంక్ ఇన్ అనదర్ వర్డ్స్. థింక్ ట్యాంక్ అంటే ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకోవద్దు. స్వాట్ అనాలిసిస్ చేయమంటారు కదా పెద్దోళ్ళు. మనం బలం ఏంట్రా, మన బలహీనత ఏంటి, మనకు ఉన్నది ఎంత, మనకి లేనిది ఏంటి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంతే. స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అనాలిసిస్ చేసుకుంటా భారతదేశం ముందుకు వెళ్తా. మనము ఈ సమయంలో ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 నెలలు, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే, ఈ 2 నెలల పాటు అనవసరపు వదంతులు, అనవసరపు పుకార్లు, అనవసర సోషల్ మీడియా, ఇది ఈ కులాల కోట్లు అట్లా, మతాల దొప్పిలో అట్లా ఏమి లేకుండా ఒకటే జెండా, ఒకటే ఎజెండా ఉండాల్సిన అవసరం ఉంది చాలా. తద్వారా మనము ఎవరిని ఇప్పుడు దేహి భారతదేశము ఈ 2 నెలలు అనవసరంగా ఎవరి ముందలా చేయి జాపి మాకు ఇది కావాలి అనే పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్నంతలో ఉంటే 100% మన వాళ్ళు చాలా జాగ్రత్తగా. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, జయశంకర్ గారు, ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు, మా అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నిర్మలా సీతారామన్ మేడం, అశ్విని వైష్ణవ్ గారు ఐటీ మినిస్టర్ గారు, మన రామ్మోహన్ నాయుడు గారు లాంటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, మనకి ఒక మంచి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఉంది. వాళ్ళు అన్ని రకాలుగా ఏమి చేయాలి, ఏం చేయకూడదు మీద ఉన్నారు. వాళ్ళకి మనం సహకరించి, ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మనకు తక్కువగా ఉన్నారు. 140 కోట్ల మంది జనాభాకి నిష్పత్తి చూసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన 1 కోటి మంది పైగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్నారు మనోళ్ళు. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళని మళ్ళీ తిరిగి వెనక్కి ఇండియాకి తీసుకురావడానికి కావాల్సిన యుద్ధ సమయంలోనే సిచ్యువేషన్ మారిపోద్దా సార్? గ్యారంటీగా మారి అవసరం వస్తే వచ్చిద్దేమో చెప్పలేము, రావచ్చు.
శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి. ఇప్పుడే ఏం చేయాలంటే ఒకవేళ సీరియస్గా రేపు గల్ఫ్ ఈ యుద్ధం ముదిరి 3వ ప్రపంచ యుద్ధంగా మారిందంటే మనం ఉన్న 1 కోటి మంది భారతీయులు వెనక్కి ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువగా ఉన్నారు. ఓన్లీ 2,000 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళ కింద మినిస్టీరియల్ స్టాఫ్, సెక్రటరియల్ స్టాఫ్ ఒక 8,000 మంది ఉన్నారు. మొత్తం కలిసి ప్రపంచంలో మన వాళ్ళు 10,000 మంది మాత్రమే వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. ఇది ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. ఆ సంఖ్యను పెంచాలి. ఓకే. ఐఏఎస్, ఐపీఎస్ జనాభా నిష్పత్తి ప్రకారం ఎలా అయితే భారతదేశం లోపల పనిచేస్తారో ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ని పెంచాల్సిన అవసరం ఉందని నేను స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఢిల్లీ జేఎన్యూలో పిహెచ్డి చేసిన విద్యార్థిగా పేపర్ నాలెడ్జ్ చెప్పట్లా. నేను ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికా ఇజ్రాయెల్ మధ్య సెక్యూరిటీ రిలేషన్స్ మీద నా డాక్టరేట్. అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా ట్రయాంగిల్ సెక్యూరిటీ రిలేషన్స్ మీద నా పోస్ట్ డాక్టరేట్ చేశాను ఇజ్రాయెల్లో, అమెరికాలో, స్టాన్ఫోర్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నేను నా క్వాలిఫికేషన్స్ చెప్పుకోవడం కోసం చెప్పట్లా. ఒక మాట చెప్తాను తిరుమల రెడ్డి సార్, అంచనాలు అవసరం కదా, సరైన అంచనా 100% ప్రాపంచిక విషయాల మీద అవగాహన ఉంటే దాని మూలంగా మనము మన కుటుంబాన్ని రక్షించుకోవడంతో పాటు మన ప్రభుత్వానికి మనం భారం కాకుండా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఉండాలి. దాంతోపాటు ఈ విధంగా దేశభక్తి, అమ్మ, మాతృభూమి అనే ఈ 2 అన్కండిషనల్ లవ్స్, మదర్ అండ్ మదర్ ల్యాండ్. ద మూమెంట్ యు ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్, యూ విల్ నాట్ డూ ఎనీ మిస్టేక్. మోస్ట్ లైక్లీ యూ విల్ విన్ బికాజ్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ యువర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. ఏం జరగబోతుంది సార్? ఇండియా ఎటువంటి స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది లాస్ట్ ఫైనల్? 100% ఇండియా అన్ని గమనిస్తుంది సార్. అంతే. మనం అమెరికా వైపు లేము, ఇజ్రాయెల్ వైపు లేము, నన్ను నమ్మండి నేను చెప్పినట్టు. మనం ఇరాన్ వైపు కూడా లేము. ఒక క్వశ్చన్ సార్, మొన్న ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఇండియాలో పనిచేసిన ఒక దౌత్యవేత్త ఒక డైలాగ్ వేసాడు ఏంటంటే, ఒకవేళ అమెరికా మా పైన బాంబు వేస్తే మేము ఇండియాలో ఢిల్లీ పైన, ముంబై పైన అటాక్ చేస్తామని. ఎందుకంత అంచనాకు లేని, ఆలోచనలో లేని డైలాగ్ మాట మాట్లాడాడు ఆయన? దాన్ని ఏమంటారంటే సార్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్ అంటారు, సైఆప్స్ అంటారు. ఓకే. అంటే మానసికంగా ఎత్తులపై ఎత్తులు వేసి ఎదుటోడిని వీక్ చేయడం కోసం మాట్లాడే మాటలయ్యి. ఓకే. వాటిల్లో పసండదు, వాళ్ళకి తెలుసు అది. కానీ ఏదో ఒకటి మాట్లాడి ముఖ్యంగా ఎదుటోడిని దెబ్బతీయడానికి, డిమోరల్ చేయడం. అరిసే కుక్కలు కరవు, మీకు తెలుసు కదా సార్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సైఆప్స్ అంటారు, అంటే ఇంగ్లీష్లో. అంటే సైకలాజికల్ ఆపరేషన్స్ అనమాట. మానసికంగా ఎదుటివాడిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే, ఇప్పుడు ఉదాహరణ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం, బ్యాట్స్మెన్ చుట్టూ 11 మంది ఉంటారు, ఫీల్డర్స్ కదా, ఇంక్లూడింగ్ బౌలర్. ఆ 11 మంది బ్యాట్స్మెన్కి స్లెడ్జింగ్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలో గాలిదేనా అంటారు, తెలుగులో బూతులు తిడతా ఉంటారు. వాడి యొక్క మానసిక స్థైర్యాన్ని, వాడి యొక్క ఏకాగ్రతని దెబ్బతీయటం కోసం నోటికొచ్చిన బూతులు వాడిని తిడతా ఉంటారు. వాడు గనుక, అంటే బ్యాట్స్మెన్ గనుక ఒక్క క్షణం మనసుని వాళ్ళు తిట్టేదాని మీద పెట్టాడా, నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోతాడు. సో యుద్ధంలో లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. యుద్ధం గెలవటానికి, ప్రేమ గెలవటానికి ఏ పని చేసినా కరెక్టేనంట. ఓకే. అంటే యుద్ధం గెలవటానికి అన్ని రకాలు, సామం, దానం, భేదం, దండం, వైన్, విమెన్, వెల్త్ అన్నీ వాడతారు. కాబట్టి దాంట్లో భాగంగా వచ్చే మాటలే కానీ ఇవన్నీ అసలైనది యుద్ధ క్షేత్రంలో దిగితేనే తెలుసుద్ది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాణక్యుడు అదే చెప్పాడు మనకి, మ్యాకివెల్లి ప్రిన్స్ కూడా అదే చెప్పింది, శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి. ఇప్పుడు ఇది భారతదేశానికి ప్రస్తుతానికి శాంతి సమయం. వారి యొక్క సెగ మన వంటింటికి తగిలింది ఆల్రెడీ. ఇంకా పెరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మంచి ప్లానింగ్, మంచి ప్రిపరేషను, పరిస్పిరేషన్ అంటే చెమట చిందించాలి ఇప్పుడే. ఇంగ్లీష్లో ఇంకొక మాట చెప్తున్నా, మంచి టెస్టిమెంట్ చెప్పాలంటే మంచి టెస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వాలి. దెర్ ఈజ్ నో టెస్టిమెంట్ వితౌట్ ఏ టెస్ట్ అంటారు. టెస్ట్ లేకుండా టెస్టిమెంట్ ఉండదు. అంటే కష్టపడకుండా నీకు విజయం రాదు. సో ఇప్పుడు మనము జాగ్రత్తగా ఒక తాటి మీద నిలబడి ఒకటే, తిరుమల రెడ్డి గారు, ఇట్స్ యూ టీవీ ఛానల్ ద్వారా మన తెలుగు ప్రేక్షకులు నేను చెప్పేది ఒకటే లాస్ట్ మాట సార్, ఇట్స్ నాట్ అబౌట్ వైసీపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఆర్ జేఎస్పీ, జనసేన పార్టీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కమ్యూనిస్టు, కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీలన్నీ ఒకసారి పక్కన పెడదాం సార్. మన పర్పస్ ఏంటి? 1947 ఆగస్టు 15 వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. ఇటు అమెరికా ట్రాప్లో పడకూడదు, ఇటు చైనా ట్రాప్లో పడకూడదు. 2047 కల్లా భారతదేశానికి 100 సంవత్సరాలు రాబోతున్నాయి. 100 సంవత్సరాల్లో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా
having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాన్ని నిలబెట్టి ప్రపంచ వినువీధుల్లో భారత్ అంటే విశ్వగురు నెంబర్ 1గా ఉంది అనే యాక్షన్స్ ద్వారా, నాట్ ఓన్లీ బై వర్డ్స్, వీ హ్యావ్ టు వాక్ ద టాక్ అనే ఒక స్ఫూర్తి, రెండవ స్వతంత్ర సంగ్రామ స్ఫూర్తి ఇప్పుడు రావాలి మనకి. మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగింది 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చింది, దాంతో అక్కడతో ఆగకూడదు. ఇప్పుడు రెండవ స్వతంత్ర సంగ్రామం ఏంటో తెలుసా సార్? వీ హ్యావ్ టు విన్ అగేన్స్ట్ అమెరికన్స్ అండ్ ఆల్సో చైనీస్. ఇట్ షుడ్ బి భారత్, ఇండియా, ఏషియా, ఇండియన్ ఓషన్ అండ్ భారత్ బై 2047 నెంబర్ 1. Build a harmonious but audacious Raj to advance India's trade, India's talent, India's technology, India's tourism and to destroy terrorism అనేది నరాల్లో మనకి పాకాలి. ఇది భారతదేశం అంటే, దేశభక్తి అంటే, స్వతంత్రం అంటే, పెట్రియాటిజం అంటే ఈ విధంగా మనం ఆలోచించాలి. మైండ్ సెట్ మారాలి మనది. మన మైండ్ సెట్ మారితే వీ కెన్ బీ నెంబర్ 1. సో ఎక్స్పెక్ట్ టర్బులెన్స్ బిఫోర్ యూ రీచ్ సర్టన్ ఆల్టిట్యూడ్ అంటారు.